సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 2వ తారీఖు లగాయితూ జూన్ 8వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది. 6వ తారీఖు నాడు వృషభ రాశి యందు 5 గ్రహాలు కూడడం అనేటువంటిది పంచగ్రహ కూటమిగా చెప్పవచ్చును. రవి, గురు, శుక్ర, బుధ, చంద్రగ్రహాలు ఈ 5 కలిపి వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కుజుడు మేషరాశి యందు, మీనమందు రాహువు, కన్యయందు కేతువు, అలాగే కుంభరాశి యందు శనేశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా పంచగ్రహ కూటమి అనేటువంటిది ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అందులో మెజారిటీ అనగా 70% శుభ ఫలితాలనే ఆశించవచ్చును. కారణం ఏమిటి అంటే 2వ స్థానమందు బుధుడు కానీ, 2వ స్థానమందు శుక్రుడు కానీ, అలాగే 2వ స్థానమందు గురుగ్రహం, ఇలా పూర్ణమైనటువంటి శుభగ్రహాలన్నీ కూడా ద్వితీయ స్థానమందు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఈ రాశి వారికి శుభయోగంగా చెప్పవచ్చును. అయితే జన్మకుజుని యొక్క దోషము, వ్యయరాహు యొక్క దోషము, ఈ 2వ స్థానమందే ఉన్నటువంటి రవి యొక్క దోషం, ఈ 3 కూడా 30% కొంత ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఉన్నాయి. ఈ గ్రహస్థితి వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాలను కనుక చూస్తే ఈ రాశి వారికి ఆదాయపరంగా చాలా గొప్ప మార్పులు సంభవిస్తూ ఉంటాయి. గొప్ప అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉండడం, ఆదాయ వనరులు పెరుగుతూ ఉండడం, మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం అనేటువంటిది చాలా గొప్పగా పెరగడం అనేటువంటి విషయాన్ని కూడా ఈ వారంలో ప్రత్యేకించి చూడవచ్చును. ఆదాయపరంగా ఈ రాశి వారికి ఈ వారం ఇది అద్భుతమైనటువంటి లక్ష్మీయోగప్రదమైనటువంటి వారంగా చెప్పవచ్చును. అయితే జన్మకుజుడు వ్యయరాహు యొక్క స్థితిగతులు ఉన్నప్పుడు ఆదాయానికి తగ్గట్టుగానే కొన్ని కొత్త ఖర్చులు అనేటువంటివి ఈ రాశి వారికి వస్తాయి. అయితే ఇవి తాత్కాలికమైనటువంటి ఖర్చులుగానే మనం చెప్పవచ్చును. ఎక్కువ కాలం ఉండవు. అప్పటికప్పుడు ఏదైనా ముఖ్యమైనటువంటి వస్తువు కొనుక్కోవడమో, లేదా ఎప్పటి నుండో కొనుక్కోవాలి అనుకునేటువంటి వస్తువును కొనుగోలు చేయడమో లాంటి అంశాలు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇష్టమైనటువంటి రీతిలో ధనాన్ని ఖర్చు పెట్టుకోగలిగేటువంటి శక్తి ఈ రాశి వారికి వస్తుంది. కుటుంబపరమైనటువంటి అంశాలు చాలా అభివృద్ధిలో ఉన్నాయి. కుటుంబ సౌఖ్యము, సంతాన సౌఖ్యము, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, తోబుట్టువులు, అన్నదమ్ములతోటి చక్కటి వాతావరణం ఉంటుంది. మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే జన్మకుజుడు వ్యయరాహు యొక్క స్థితిగతులు ఉన్నప్పుడు పదునైనటువంటి వస్తువులు, అగ్ని, విద్యుత్తు, లేదా ఏదైనా వాహనం నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం, ఇటువంటి వాటి పట్ల కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఈ వారం చాలా కలిసి వస్తుంది. విద్యార్థులకి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని ఇస్తూ ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమి మేషరాశి వారికి 70% శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉన్నది. ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై, జన్మకుజుని యొక్క దోషాన్ని తొలగించుకోవడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.